ఆ అందమైన అమ్మాయే నా భార్య అయితే ఏ మగాడైనా నా అలాగే ఎంజాయ్ చేస్తాడు. కానీ ఒక సమస్య మంజు. ఏంటండి అది? నాకు అమ్మ అంటే చాలా ఇష్టం. అందరికీ నాన్న హీరో అయితే నాకు మాత్రం అమ్మే హీరో. చిన్నప్పటి నుంచి నన్ను అలానే పెంచింది. నీకు విషయం తెలుసా? చిన్నప్పుడు నాకు ఫీవర్ వచ్చి తగ్గనప్పుడు శనివారం భోజనం మానేస్తానని మొక్కుకుంది. అందరూ టాబ్లెట్స్ వేస్తే పోయేదానికి అంత మొక్కు అవసరమా అన్నారంట. దానికి అమ్మ ఏమందో తెలుసా? నా కొడుకు సంతోషం కోసం నేను పోయినా పర్వాలేదందంట. అలాంటి అమ్మని వదులుకోలేను. అమ్మ తరువాత అమ్మలా చూసుకునే నిన్ను వదులుకోలేను. అమ్మ నిన్ను ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదో నాకు అస్సలు అర్థం కావట్లేదు. అత్తయ్యని అంత దగ్గరగా చూసినా మీకే అర్థం కాకపోతే నాకెలా అర్థమవుతుంది? అది నిజమేలే. కానీ ఏదో ఒక అద్భుతం జరిగి అమ్మ నిన్ను కోడలుగా యాక్సెప్ట్ చేస్తే చాలు. లైఫ్లో ఇంకేం అవసరం లేదు నాకు. సత్య గారు, అమ్మ అంటే మీకెంత ఇష్టమో నాకు తెలుసు. కాకపోతే నేనెంత ఇష్టమో ఫస్టే చెప్పారు నాకు. థ్యాంక్ యూ. ఇప్పుడు నేనేం చేయాలో నాకు అర్థమైంది. అత్తయ్య మనసు గెలుచుకున్నా మీ భార్యగా శభాష్ అనిపించుకోవాలి, అంతే కదా? శభాష్ అనాల్సిన పనిలేదు, సరే అంటే చాలు. మామూలు వాళ్ళైతే ఓకే అన్నా పర్వాలేదు. అక్కడున్నది మనమ్మగారు కదా. ఆ మాత్రం అడ్జస్ట్ కాకపోతే నేను కానిస్టేబుల్ మంజుని ఎలా అవుతాను? బాగా ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చింది నీకు. రాదా మరి? మంచి హస్బెండ్, మంచి అత్తయ్య, మధ్యలో ఒక కోడల్ని కదా. యూ డోంట్ వరీ, రేపటి నుంచి అదే పనిలో ఉంటాను. రండి రండి. నమస్కారం. నమస్కారం. నా పేరు రాఘవయ్య. నేనే మీతో ఫోన్లో మాట్లాడింది. ఈవిడ నా వైఫ్ మంజు. ఈవిడ లాయర్ కిరణ్మయి. నమస్కారం. నమస్కారం అమ్మా. తనే మీ అందరికీ న్యాయం జరిగేలా చూసిన లాయర్. నేను అన్ని డాక్యుమెంట్స్ తీసుకొచ్చాను. మీరు అర్హులైన వాళ్ల పేర్లు డీటెయిల్స్ ఇస్తే వాళ్ళకి పొలాలు లీజ్కొచ్చేలా పేపర్స్ రెడీ చేస్తాను. అవన్నీ సిద్ధంగానే ఉన్నాయమ్మా. సరేనండి, మేము డీటెయిల్స్ తీసుకుని వెళ్ళిపోతాం. 2-3 రోజుల్లో మీకు ఒరిజినల్ డాక్యుమెంట్స్ వచ్చేస్తాయి. మీరేమీ అనుకోనంటే ఒక చిన్న మాట. ఆ యాదిరెడ్డి జాలిరెడ్డి వాళ్ల పీడ మీరే విరగడ చేశారు. అప్పుడెప్పుడు మహిషాసుర వధ గురించి మేం విన్నాం, కానీ నిజంగా ఇప్పుడు ఈ ఊర్లో ఆ మహిషాసుర వధ జరిగింది. నిజమైన దసరా అనిపించింది. అందుకే మీరందరూ ఈరోజు ఇక్కడే ఉండి రేపెళ్ళొచ్చు కదా బాబు. మిమ్మల్ని కలిసి వెళ్ళిపోదాం అనుకున్నాము. ఇప్పటికిప్పుడు స్టే చేయాలంటే ఏం పర్వాలేదులేండి, మేము రేపే వెళ్తాం. చాలా సంతోషం అమ్మా. ఏమయ్యా, వాళ్ళు ఉండడానికి ఏర్పాట్లు చూడండి. మీరు పదండమ్మా. అలాగేనండి, పదండమ్మా. సడన్ గా ఈ డెసిషన్ అండి లాయర్ గారు. ఇన్ని రోజుల తర్వాత మీరు హ్యాపీగా ఉన్నారు. ఈ ఒక్కరోజు ఇక్కడ సరదాగా స్టే చేయండి. మనం స్టే చేస్తాం, సరే. వాళ్ళకి ఇబ్బంది కదా. మీకిబ్బంది లేదు కదా. ఒక పని చేయండి, ఇది హనీమూన్ అనుకోండి. విలేజ్ అట్మాస్ఫియర్ ఎంజాయ్ చేయండి. పదండి వెళ్దాం.
మనమ్మా, సిరి వెళ్ళిపోయినందుకు బాధపడుతున్నావా? తను చిన్నపిల్లైనా చాలా గొప్పగా ప్రవర్తించింది. నిజం చెప్పాలంటే సిరి వెళ్ళిపోయినందుకు బాధగానే ఉంది. దీనికి వేరే పరిష్కారం లేదు కదా. అదే కరెక్టేనండి. నేను మిమ్మల్ని ఒక మాట అడగనా? అబ్బో, ఎప్పుడూ ఆర్డర్ చేసే మనమ్మ అడగొచ్చా అని ఎదురు చూస్తుందంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఈ ఆనందం పోయేలోపు ఏంటో అడుగు. సత్య చేతిలో ఎగిరిన తాళి సిరిమెళ్ళో పడింది అని నమ్మి తనకన్యాయం చేయకూడదని భార్యగా ఇంటికి తీసుకొచ్చాడు. అందుకే తనని ఏడిపించలేక, భార్యగా స్వీకరించలేక నలిగిపోయాడు. అవును, ఆ పరిస్థితుల్లో ఎవరైనా అలాగే చేస్తారు. నేరుగా నా కొడుకు తాళికట్టి తీసుకొచ్చాడు కాబట్టి కోడలు అనుకున్నాను. అందుకే మళ్ళీ వాళ్ళకి పెళ్లి చేద్దాం అనుకున్నాను. అది జరిగిపోయిన విషయం కదా, మళ్ళీ ఎందుకు గుర్తు చేస్తున్నావు? కానీ ఇందులో చిన్న మెలిక ఉంది. అన్నీ సెట్ అయ్యాయి, ఇక ఏ ప్రాబ్లమూ లేదనుకుంటే మళ్ళీ ఇదేమిటి? సిరిని మళ్ళీ పెళ్లి చేసుకోమంటే నేను చేసుకోలేను అన్నాడు. నేనే ఏదో చెప్పి ఒప్పించాను. ఆ మంజు మాత్రం ఇది న్యాయం కాదు, మా ఆయనకి మళ్ళీ పెళ్లి చేయొద్దని ఒక్క మాట కూడా అనలేదు. నన్నే కాదు, సత్యని కూడా నువ్వు పెళ్లి చేసుకోవద్దు అనలేదు. అంటే ఎంత పొగరు దానికి! ఏ సినిమా ఓపెనింగ్కో, షాపింగ్ మాల్ ఓపెనింగ్కో వచ్చినట్టు పెళ్లికొచ్చింది. అక్కడ సిరిమెళ్ళో మనవాడు తాళి కట్టేసుంటే తన పరిస్థితి ఏమై ఉండేది? నువ్వు మంజు మీద ప్రేమతో అడుగుతున్నావా, ద్వేషంతో అడుగుతున్నావా? నా కొడుకు సత్య మీద ప్రేమతో అడుగుతున్నాను. అయ్యో, ఎవరైనా చూస్తారండి. చూస్తే చూడండి. అయ్యో, వదలండి, వదలండి.